కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డికి బొకే ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అటు బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు శాంతించారు. కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డికి బొకే ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అటు బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు శాంతించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుభాష్ అందిస్తారు. సుభాష్, కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభ రసాభాసగా మారినట్టు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రెడ్డి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు లాంటి నేతలు వచ్చారు. సభ ప్రారంభం సమయంలో ఆ నేతలను సత్కరించే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించి శాల్వా కప్పకపోవడం, బొకే ఇవ్వకపోవడంతో స్థానిక బీఆర్ఎస్ నేతలు కొంత అసహనం వ్యక్తం చేశారు. పల్లాకు జై అనుకుంటూ కొంత నినాదాలు చేసి ఆ బీజేపీకి సంబంధించిన నేతల పట్ల, చర్యల పట్ల, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల తీరు పట్ల కొంత అసహనం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు ఇలా వ్యవహరించడం సమంజసం కాదంటూ కొంత నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జై తెలంగాణ, జై పల్లా నినాదాలతో సభ కొద్దిసేపు ఓరెత్తిపోయిందని చెప్పొచ్చు. ఇది ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు జై పల్లా అంటూ నినాదాలు చేస్తున్న క్రమంలోనే జై భారత్ అంటూ, వందే భారత్ అంటూ బీజేపీ శ్రేణులు కూడా నినాదాలు చేయడంతో కొంత రసాభాసగా మారిన పరిస్థితి ఏర్పడింది. కొంతసేపు సభ అంతా గందరగోళంగా మారింది. ఈ సమయంలోనే అటు రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు కూడా జోక్యం చేసుకొని ఇరు వర్గాలను కూడా కొంత శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు ఇద్దరిని కూడా శాంతింపజేసి కూర్చుండబెట్టడంతో కొద్దిసేపటికి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. సో తర్వాత కొద్దిసేపటికి సభ సజావుగా సాగిన పరిస్థితి ఉంది. నవీన్, థ్యాంక్ యూ సుభాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.